వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ ఆపరేషన్ లో గొడవేంటో. మొన్నే రామ్ చరణ్ కి పెద్ద సెట్స్ లో అయిన గాయానికి ఆపరేషన్ అయ్యింది. ఇంకా రష్మికకి కూడా గాయమైంది. ఇక ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఈ రోజు ఆపరేషన్ అని అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వైద్యులు సూచించిన విధంగా సర్జరీ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుందని సమాచారం. దీంతో అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్టీఆర్ తన భుజానికి గాయమైన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొదట్లో ఈ గాయం సాధారణ చికిత్స, మందులు, ఫిజియోథెరపీ ఇంకా విశ్రాంతితో తగ్గిపోతుందని వైద్యులు భావించారు. అందుకే వెంటనే సర్జరీ అవసరం లేదని నిర్ణయించారు. కానీ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో భుజం పూర్తిగా కోలుకోవాలంటే సర్జరీ చేయడం ఉత్తమమని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన వైద్య బృందం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పుడే సర్జరీ చేయించడం మంచిదని అభిప్రాయపడింది. ఈ సూచనలను ఎన్టీఆర్ కూడా అంగీకరించారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వైద్యుల నిర్ణయాన్ని గౌరవించిన ఆయన వెంటనే సర్జరీకి సిద్ధమయ్యారు. ఈ రోజు హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ కు భుజానికి సర్జరీ నిర్వహించనున్నారు. దీనికి ముందు ఆయనకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి సర్జరీకి అనుమతి ఇచ్చారు. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ పురణ్ చంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఈ సర్జరీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. వైద్యులు చెప్పిన ప్రకారం ఈ సర్జరీ అనంతరం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. భుజంపై ఒత్తిడి పడే పనులకు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. అలాగే అవసరమైన ఫిజియోథెరపీ, రెగ్యులర్ వైద్య పరీక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటిస్తే ఆయన త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విశ్రాంతి కాలంలో ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతమైన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, ఎన్టీఆర్ నటన కలిసి ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. డ్రాగన్ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుండటంతో డ్రాగన్ సినిమా షూటింగ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరణ కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హీరో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ తేదీలను సర్దుబాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సినిమా కంటే ఎన్టీఆర్ ఆరోగ్యమే ముఖ్యమని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని వారు కోరుతూ ఉన్నారు. తొందరపడి షూటింగ్ ప్రారంభించడం కంటే వైద్యులు సూచించిన సమయం వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిదని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎప్పుడూ పని పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించే నటుడిగా గుర్తింపు పొందారు. చిన్న గాయాలు, అలసట ఉన్నప్పటికీ షూటింగ్ లను పూర్తి చేయడానికి ప్రయత్నించే ఆయన ఈసారి మాత్రం వైద్యుల సలహాను పూర్తిగా పాటించాలని నిర్ణయించుకున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్, స్టే స్ట్రాంగ్, త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలి అంటూ పోస్టులు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తయి ఆయన మళ్లీ అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రాగన్ సినిమా విడుదల తేదీపై కూడా చర్చ మొదలైంది. ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందా అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షూటింగ్ పురోగతి, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి తదుపరి షెడ్యూల్ ను నిర్ణయించే అవకాశం ఉంది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం భుజానికి సంబంధించిన గాయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైన సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించే హీరోలకు భుజం ఆరోగ్యంగా చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.